అవు గాని మనకేళ్ళు ఎండ కొడుతున్నది కదా, వాన పడతలేదు మరి. కానీ వచ్చే 5-6 రోజులు పెద్ద వానలు ఉన్నాయట. వాతావరణ శాఖ వాళ్ళు అయితే చెప్పిర్రు ఈ మాట. జర పైలం వాన దంచుతుంది అని చెప్పిర్రు. ఇక మనకేలి వాన ముచ్చట గట్లుంటే అటు మీది బాజుకైతే మొన్నటి సంధి ఆగమాగం చందన చందన ఉన్నది కాదు, అలా ఫుల్ వానలు వరదలు. అసలు రోడ్లేవో, చెరువులేవో, ఇండ్లేవో, వాగులేవో ఏర్పడకుండానే అయింది. అగ చూడుర్రి అక్కడోళ్ళ గోస ఎట్లున్నదో. నిజంగా గుజరాత్ లా అరిగోస్ అంటే అరిగోసనే పొర్రి. అగో వరదలు చూడు ఎట్లా ముంచినాయి అక్కడోళ్ళను. అసలు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయినాయి. జనాలు నీళ్లలోనే ఇరుక్కపోయారు. తొవ్వలు లేవు, ఇండ్లు కనబడతలేవు. బస్సులల్లా కార్లల్లా ఏటన్నా తోలుకోదామంటే అవి కూడా మునిగిపోయినాయి. అందుకే ఇక గాలి మొట్టలు రంగంలోకి దిగినాయల్లా. వీళ్ళని చూడుర్రి ఎట్లా కాపాడుతుర్రో. పాపం ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు గాలి దుమారాలు. వీళ్ళ అవస్థ పగోని కూడా రావద్దనిపిస్తుంది నాకైతే. ఇగో పోరడు చూడు రబ్బర్ పైలా ఎట్లింటికి పోతుండో. అగర్సే ఆ పయ్య లేకుంటే పోరడు నీళ్ళలోనే మునుగుతాడు. గట్లున్నది పరిస్థితి. పోరడైంది బస్సులు కాళ్ళే మునిగిపోయినాయి. ఇక ఇది జాలదని మొసళ్ళు ఇండ్లకి వస్తున్నాయల్లా. వామ్మో ఈ మొసలు చూడు ఎంత పెద్దగా ఉన్నదో. ఓదిక్కు వరదలతోని ఇంట్లో జాగలేక జనం దండలాడుతుంటే ఆ ఇళ్లకు మొసళ్ళు వచ్చినాయి. ఇక జనం పరిస్థితి చూడు ఎట్లుంటుందో, ఘోరం కదా. ఇక ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళొచ్చి మొసళ్ళను ఉపాయం కొద్ది దొరకబట్టి అవతలకు తీసుకుపోయిర్రు. ఈ వరదలతోని జనాలు కొట్టుకోబోయిర్రు. చాలా మంది కనబడుకుంటూనే అయ్యారు. శవాలు కొట్టుకొస్తున్నాయి. ఇవన్నీ టీవీలో చూస్తున్న నాకే పానం అంతా కలుక్కుమంటుందల్లా. అక్కడోళ్ళకు ఇంకెట్లా అనిపించాలి. ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా గిట్లనే ఉన్నదల్లా. బ్రిడ్జిలు కూలిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి, జనాలు ఎక్కడికక్కడనే ఆగిపోయారు. ఇక మనకెళ్ళి ఇప్పుడంటే ఎండ పొడ ఉన్నది గాని వచ్చే 4-5 రోజులు వానలు పడితేనే అంటుర్రు. పెద్ద వానలే ఉన్నాయట.